మా లడ్డుగాడికి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. ఈ రోజు క్లైమాక్స్ అయితే బాగుందని మా ఇంటి పక్కన ఉన్న పార్క్ అయితే వచ్చాము. పార్క్ లోకి రాగానే ఇక్కడ అందరూ అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అది చేస్తుంటే లడ్డుగాడు కూడా చూసి నేను కూడా వెళ్ళి చేస్తాను అని చెప్పాడు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడో మీరే చూడండి. అక్కడికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయకుండా అక్కడ ఆడుకుంటా ఉన్నాడు. ఇలా కాదని చెప్పి లడ్డు పొనుకొని ఇలా లేయాలని చెప్పాను. పొనుకున్నాడు కానీ లేలేకపోయాడు అనమాట. ఇది చూసి అందరూ అయితే ఫుల్ గా నవ్వుకున్నారు అక్కడ. ఇంకా చిన్నపిల్లలందరూ ఆడుకునేది చూసి మా లడ్డుగాడు అయితే జారబండెక్కి జారతా అన్నాడు అనమాట. సరే లడ్డు అని చెప్పాము. ఇంకా జారబండి ఎక్కిన తర్వాత దీంట్లో పట్టట్లేదన్నా అన్నాడు. సరేరా దిగేరా అంటే లేదన్నా జారతా అన్నాడు. ఇంకా లడ్డుగాడు జారమంటే జారట్లేదని చెప్పి వెంకీ అయితే పైకి ఎక్కి తోచాడు అనమాట. తోసినా కూడా కదలట్లేదు, అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు లడ్డుగాడు అయితే. ఇంకా అందరు ఇసుకలో ప్రేమ గూళ్ళు కట్టుకుంటుంటే మేము ఏం చేస్తున్నామో చూడండి. ఈ గేమ్ మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. ఇది 19s 20s వాళ్ళకైతే బాగా తెలిసి ఈ గేమ్. ఇంకా నేను లడ్డుగాడు ఇసుకలో ఆడుకుంటా ఉంటే నా పక్కన ఒక పిల్లోడు విచిత్రంగా కనిపించాడు. ఉయ్యాల్లో అందరు కింద ఒగుతుంటే మనోడు మాత్రం పైన ఒగుతున్నాడు అనమాట. అరే కింద పడతావురా, కింద పడితే 32 పుళ్ళు ఓడతాయిరా అని చెప్తున్నా కూడా దిగట్లేదు అనమాట. ఆటల్లో పడి అసలు విషయం అయితే మర్చిపోయాను. అసలు లడ్డుగాడు ఎందుకు టీ కప్పులు కడుగుతున్నాడనే కదా. మేమైతే టీ తాగేదానికి హబ్బుకి అయితే వెళ్ళాం అనమాట. వెళ్ళిన తర్వాత ఏమైందంటే అందరూ ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఆర్డర్ ఇచ్చుకొని తాగేసిన తర్వాత ఫోన్ పే చేస్తుంటే బిల్ అయితే అవ్వట్లేదు అనమాట. ఇంక ఇలా కాదని చెప్పి మా లడ్డుగాడు అయితే టీ కప్పులు కడగడం మొదలు పెట్టాడు. ఇంకా లడ్డుగాడు వచ్చేసి టీ కప్పులు కడిగేది చూసి షాప్ అన్న అయితే ఫుల్ గా నవ్వుకున్నాడు అనమాట. ఇంకా ఫైనల్ గా అయితే అమౌంట్ ఇచ్చేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం అనమాట. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే యూట్యూబ్ లో అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాలో అయితే ఫాలో అయిపోండి. ఉంటాం మరి, బాయ్.